అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వనపర్తిలో నిజంగా దారుణం జరిగింది. 9th క్లాస్ అబ్బాయి, ఇంటర్ అమ్మాయి, ఇద్దరి మధ్య ప్రేమాయణం. సరే, నిబ్బా నిబ్బి ఏజ్లో ప్రేమించుకున్నారు, ఓకే. కానీ వీళ్ళు లైంగికంగా కలవడం వల్ల ఒక బిడ్డకు కూడా వీళ్ళిద్దరు కలిసి జన్మనిచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, 9th క్లాస్ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి గర్భవతి అవ్వడం, బిడ్డకు జన్మనివ్వడం మా అబ్బాయి వల్ల కాదు అని చెప్పి ముఖం చాటేశారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్. పోక్సోకి పంపిద్దామా, లేకపోతే పెద్ద మనుషుల మధ్య ఈ మ్యాటర్ని సెటిల్ చేద్దామా, ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్. మాట్లాడదాం ఈ ఇష్యూ పైన. మనతో జాయిన్ అయ్యారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. 9th క్లాస్ అబ్బాయికి, ఇంటర్ అమ్మాయికి అసలు ఏంటి మేడం ఈ దారుణం ఏంటి? అసలు చాలా దారుణాలు చూసాం, కానీ బిడ్డకి కూడా జన్మనివ్వడం లాంటి దారుణాలు ఇప్పుడు దాకా చూడలేదు మనం. నిజం చెప్పాలంటే అండి, మనం ఎక్కడో నాటుతున్న విత్తనాలు ఇప్పుడు మెల్లిమెల్లిగా మొలకెత్తి పెద్ద అవుతున్న కొద్దీ మనం తట్టుకోలేకపోతున్నాం, నిజం సమాజపరంగా చెప్పాలంటే. కానీ ఇది ఇక్కడ మొదలైంది కాదు మనోజ్ గారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ నేపథ్యాన్ని చూసుకుంటే చిన్న ఏజ్ల నుంచి, నెలల పిల్లల దగ్గర నుంచి పిల్లల చేతుల్లోకి మొబైల్స్ వచ్చాయి. ఇక్కడ మనం సోషల్ మీడియా అంటున్నాం, కానీ సోషల్ మీడియా ఎవరికి ఇంటికి రావట్లేదండి దానంతలది నడుచుకుంటూ. తల్లిదండ్రులు వాళ్ళ రకరకాల కారణాలతో అతి చిన్న ఏజ్ నుంచి మొబైల్స్ చేతికిస్తున్నారు. ఆ మొబైల్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, దాని మీద సూపర్విజన్ లేదు. మరీ ఈ కరోనా తర్వాత అదొక, నిజం చెప్పంటే నా దృష్టిలో ఒక ఎక్స్క్యూజ్గా తయారైంది. దట్ పిల్లలకి ఇవ్వక తప్పలేదు అనుకుంటూ. కానీ ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఎలా వాడుతున్నారో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కంపల్సరీగా చూడాలి. దానికి తోడు అన్లిమిటెడ్ డాటాలు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు, రకరకాల కారణాలు. అవి చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు. పిల్లలకి పోర్న్ అన్నది ఒకప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం రౌండ్ టేబుల్స్ పెట్టుకుని మాట్లాడినప్పుడు పిల్లలు సిస్టమ్స్ లో పెన్ డ్రైవ్ల్లో తెచ్చుకుని చూస్తున్నారు. పాన్ షాపుల్లో ₹25 ఇస్తే పెన్ డ్రైవ్ లో పవన్ వీడియోలు వేసి ఇస్తున్నారు అన్న లెవెల్ విషయాలు మాట్లాడుకున్నాం మేము ఒక ప్రొఫెషనల్స్. కానీ ఇప్పుడు అది కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఏ పాన్ షాపు అక్కర్లేదు, ఎవరి దగ్గర కొనుక్కోవాల్సిన అక్కర్లేదండి. చేతిలో మొబైల్ ఉంది. ఎటువంటి దరిద్రమైన మెటీరియల్ ఉందో నా ఇంటర్నెట్లో ఎవ్రీథింగ్ పిల్లలకు అవైలబిలిటీ ఉంది. దానికన్నా దరిద్రమైంది ఏంటంటే, స్కూల్లో ఇప్పటికీ కూడా సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ మీద మాట్లాడడానికి టీచర్లకి ధైర్యం లేదు, ఇంట్లో మాట్లాడడానికి పేరెంట్స్కి ధైర్యం లేదు. ఒక టీనేజ్కి వస్తున్న పిల్లలు, ఈవెన్ టీన్స్ కాదండి, నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు, కానీ ఈవెన్ కోర్ట్ ఇవి కూడా ఉన్నాయి. అడోలసెంట్ పిల్లలకు కాదు, అంతకన్నా చిన్న ఏజ్ నుంచే టెక్స్ట్ బుక్స్ మార్చండి, పొజిషన్లు మార్చండి, పిల్లలకి చిన్న ఏజ్ నుంచే ఈ సెక్షువాలిటీ. ఇప్పుడు 9th క్లాస్ అబ్బాయి, ఇంటర్ అమ్మాయి. సో దీంట్లో ఈ సినారియోలో ఇంట్లో తల్లిదండ్రులు కాస్త గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి? ఎందుకంటే ఊళ్ళల్లో ఉండే ఈవెన్ 10th క్లాస్, ఇంటర్ వరకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పాలంటే, లైక్ అండర్ ఆర్మ్స్ క్లీన్ చేసుకోవడం కావచ్చు, ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా ఉంచుకోవడం కావచ్చు, ఇలాంటి థింగ్స్ని చెప్పడంలో ఇప్పటికీ తల్లిదండ్రులు కొంచెం వెనకబడే ఉన్నారు మేడం. తల్లిదండ్రులు పక్కన పెట్టండి, స్కూళ్ళల్లో చెప్పడానికి రెడీ లేరు. సేఫ్టీ ఏంటి, దేనివల్ల సమస్యలు ఎలా వస్తాయి, ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, టీనేజ్ సెక్స్ వల్ల వచ్చే మెడికల్ ఇష్యూస్ ఏంటి, సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి, దానికి పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు బాల్య వివాహాల్ని మనం ఎందుకు ఆపుతున్నామండి? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇవే కదా. ఆ చైల్డ్ యొక్క బాడీ మైండ్ రెండు వైవాహిక జీవితానికి రెడీగా లేవు. అందులో ముఖ్యమైన పార్ట్ సెక్స్ కదా. ఆ విషయం ఎక్కడో బాల్య వివాహానికి అప్లై అయింది, టీనేజ్ రిలేషన్షిప్స్ కూడా అప్లై అవుతుంది. పిల్లలకి ఎవ్రీథింగ్ కళ్ళ ముందర కనపడుతోంది. పిల్లల ఏజ్ ఏంటి చెప్పండి? 10 ఏళ్ల వయసు పిల్లలు, 11 ఏళ్ల వయసు పిల్లలకి ఆ ఏజ్ లో దే ఆర్ ప్రీటీన్ ఏజ్. క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది, ప్రతిదీ తెలుసుకోవాలి, స్వంతంగా తెలుసుకోవాలి అనే ఏమంటారు ఇదున్న ఏజ్.
పేరెంట్స్‌కి దాని గురించి చెప్పే అవగాహన లేదు. కానీ స్కూల్స్‌లోనైతే చదువుకున్న వాళ్ళున్నారు. వాళ్ళ చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా స్కూల్స్ ఉన్నాయి. కరిక్యులమ్ ఉంది. వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ట్రైనింగ్స్ ఉన్నాయి టీచర్స్‌కి. ఏవేవి చెప్పాలి, ఏవి చెప్పకూడదు, ఎలా చెయ్యాలి అన్న ట్రైనింగ్ ఉందండి. హ్మ్. మీరు ఈ రూరల్ ఏరియాస్‌లో కూడా. కానీ ఎంతమంది దాన్ని రియల్‌గా చేస్తున్నారు? అది ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా పక్కన పెట్టండి. సినిమాలు ఇక్కడ అందుకే చెబుతున్నాను. మొదలవుతుంది ఇల్లు. ఇంటి తర్వాత స్కూలు. స్కూల్ తర్వాత సమాజం. మీరు ఇవాళ రేపు పండగొస్తే అది నాకు ఒక్కొక్కసారి నవ్వాలా? ఆశ్చర్యపడాలా తెలీదు. పండగొస్తే ఎంజాయ్ చేయడం అంటే సినిమాకి వెళ్లి కూర్చోవడం. సంక్రాంతికి సినిమా, దీపావళి సినిమా, దసరా సినిమాలు అన్నవి ఇదైపోయింది. వెళ్తే అవును. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తారు. ఏ సినిమా కూడా ఇప్పుడు అసలు నిజానికి అడల్ట్ సినిమా దేన్ననాలి, చిల్డ్రన్ సినిమా దేన్ననాలో కూడా తేడా తెలియట్లేదు. మీరు హ్మ్. కార్టూన్‌లలో చూస్తే కూడా హ్మ్. ఆహ్, చైల్డ్ కంటెంట్‌లోంచి అడల్ట్ కంటెంట్ అన్నది భయంకరంగా స్ప్రెడ్ అయిపోయి ఉంటోంది పిల్లలు. హ్మ్. అలా చిన్న ఏజ్ నుంచి కూడా అన్ని రకాల వాటికి ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు హ్మ్. పిల్లలకి ఆబ్వియస్‌లీ క్యూరియాసిటీ ఇది. పియర్ ప్రెషరు ఒకవైపు నార్మలైజ్ ఇప్పుడు ఇవాళ రేపు సినిమాలో ఆహ్, రక్తాలు, కత్తులు చూపిచ్చడం, కొట్టుకోవడం, తన్నుకోవడం చూపిచ్చడం ఈస్ వెరీ నార్మల్ థింగ్. హ్మ్. అగ్రెషన్ నార్మల్ థింగ్. సెక్స్ నార్మల్ థింగ్. ఏం చేస్తున్నాయి ఈ సెన్సార్ సిస్టమ్స్ ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ పిల్లలు చిన్న ఏజ్ నుంచి ఇంట్లో అమ్మలు, తల్లిదండ్రులు, బ బ అన్నదమ్ములు, పెద్దవాళ్ళందరూ ముదురు డైలాగులు పిల్లలతో కొట్టిచ్చి, సినిమాల్లో జూసి అదే ఒక గొప్పతనం అనుకుని పిల్లలతో అవే డైలాగులు కొట్టిస్తారు. పిల్లలకి ఆ మీనింగ్స్ ఏంటో ఎక్స్‌ప్లోర్ చేసుకోరా? సో, ఇలాగా ఒక రకంగా కాదండి. ఇటు సామాజిక పరంగా వాళ్ళకి ఏమంటారు సినిమాలు, మాధ్యమాల ద్వారా పిల్లలకి ఇవంతా ఎక్స్‌పోజ్ అయిపోతోంది. హ్మ్. క్యూరియాసిటీలు పెరుగుతున్నాయి. ఇంట్లో ఫ్యామిలీల్లో మీరన్నట్టు రూరల్ ఏరియాలలో చిన్న ఒక గుడిసె ఇళ్లల్లో ఎక్కడో తెలియకుండా చిన్న ఏజుల్లో ప్రాక్టికల్‌గా కూడా ఎక్స్‌పోజ్ అవుతున్న ఫ్యామిలీస్ చిన్న ఊళ్ళల్లోనే కాదు సిటీస్‌లలో కూడా నాకెన్నో కేసెస్ వస్తూ ఉంటాయి. హ్మ్. చిన్నప్పటి హ్మ్. నుంచి అదేంటో అర్థం కాక రకరకాల మానసిక సమస్యలకు పిల్లలు కూడా నా దగ్గర క్లింటెల్లేగా ఉన్నారు. పెద్దయ్యాక నేను మాట్లాడేది ఒక 20స్‌లోకొచ్చిన తర్వాత రకరకాల మానసిక సమస్యలతో వచ్చిన క్లయింటల్లే ఉన్నారు. సో, హ్మ్. ఇవన్నీ కూడా ఒకటి కాదండి ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ అన్నవి పిల్లల్లో వాళ్ళని సెక్షువల్లీ యాక్టివ్ చేస్తున్నాయి. రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్తున్నాయి. ఇంకొక పెద్ద రీజన్ చిన్న ఏజ్ నుంచి కూడా ఇక్కడ ధనిక పు బ బీద వర్గాలని లేదు. మనమంతా బ్రతికేది పిల్లల కోసమే అన్న ఒక కాన్సెప్ట్‌తో పెద్దవాళ్ళం మనం తిండి ఆర్పుకుని వాళ్ళకి రకరకాల ఫుడ్‌లు పెడతాం. బొమ్మలు అవును. రకరకాల అడగక ముందే కొనిస్తాం. అవును. పిల్లల్లో కాన్సెప్ట్‌గా చెప్పాలంటే వాళ్ళకు ఏదన్నా కావాలనిపిస్తే కంట్రోల్ చేసుకునే ఎబిలిటీస్ అన్నవి మినిమల్ అయిపోతున్నాయి. జీరో అయిపోతున్నాయండి. ఎందుకు అవును. దానికి సగం కారణం మనమే. వాడు అడగకముందే ఇస్తాం. వాళ్ళు అడగక ముందే కొనిచ్చేస్తాం. మారాన్ చేస్తే ఇంక నా బుర్ర తింటాడు అని జెప్పేసి కొనిచ్చేసేస్తాం. హ్మ్. వాళ్ళకి కోరికలను అణుచుకోవడం, ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకోవడం అన్నది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు ఒక మంచి ఫుడ్ తినాలి అనుకుంటే దగ్గరలో రాబోయే పండగ కోసం ఎదురు చూడాలి. ఆ పండగకి కూడా కొన్ని డిఫరెంట్ స్పెషల్స్ ఉంటాయి. అవి మాత్రమే తింటాం. బొబ్బట్లు తినాలంటే ఉగాది కోసమే ఎదురు చూడాలి. లేదా దసరా కోసమే ఎదురు చూడాలి. సో, వి యూజ్డ్ టు వెయిట్. ఇమ్మీడియేట్ నీడ్ గ్రాటిఫికేషన్ కాదు. డిలేడ్ గ్రాటిఫికేషన్ ఉండేది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మీద చాలా సోషల్ ఎక్స్‌పెరిమెంట్స్ జరిగాయి సైకలాజికల్‌గా. ఈ ఇమ్మీడియేట్ నీడ్ గ్రాటిఫికేషను చిన్నప్పటి నుంచే వాళ్ళకి స్ట్రాంగ్‌గా డెవలప్ అవుతోంది. కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లు అనగానే ఈ ఫిజికల్ ప్రాక్సిమిటీలు ఇవన్నీ కూడా పార్ట్‌గా వాళ్ళకి పీర్ ప్రెషర్ కానివ్వండి, లేదా ఈ ఎక్స్‌పోజర్స్ కానివ్వండి, దీనివల్ల కావాలి అంటే ఇది కావాలి. దానికక్కడ ఇప్పుడు మీరు నైన్త్ క్లాస్‌కి, ఇంటర్మీడియేట్‌కి ఉన్న తేడా ఒక 2, 3 సంవత్సరాల తేడా. అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళా, చిన్నవాళ్ళా, నేను చిన్నవాడినా, ఆళ్ళు పెద్దవాళ్ళా కాదు. సెక్షువల్లీ హౌ మచ్ దే ఆర్ అవేర్ ఆఫ్ సెక్షువల్లీ హౌ మచ్ దే ఆర్ యాక్టివ్. థిస్ ఈస్ మేకింగ్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి వాళ్ళకి ఆ కంట్రోల్సే లేవు కాబట్టి ఇద్దరూ యాక్సెప్టెన్స్ మోడ్‌లోకొచ్చినప్పుడు ముందుకెళ్ళిపోతున్నారు. ఇంకొక పెద్ద విషయం ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అబ్బాయి సంగతి పక్కన పెట్టండి. అసలు వాళ్ళకి ప్రైవసీ ఎలా దొరికింది వీటన్నిటికి? ఇది ఒక పెద్ద క్వెషన్. అంతకన్నా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ అయింది అని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు 9 నెలలు ఎలా గడిచాయి ఆ అమ్మాయికి? ప్రెగ్నెన్సీ అన్నది అదేదో దాక్కొని
దాచిపెట్టే విషయం కాదు కదండి. చదువుకుంటున్న పిల్ల అంటున్నారు. పోనీ ఆ పిల్లని ఇంటికి ఎక్కడికి బయటకు పంపిస్తామని ఇంట్లో తెలిసింది కదా! థర్డ్ మంతో, ఫోర్త్ మంతో, ఫిఫ్త్ మంతో వాట్ దే ఆర్ డూయింగ్. బేబీ 9 నెలలు నిండిందాకా ఏం చేశారిక్కడ? పేరెంట్స్ యొక్క రోల్ లేదు. చుట్టుపక్కల నైబర్‌హుడ్ రోల్ లేదు. ఇవన్నీ ఏం జరిగాయి? ఏంటి అన్నది నాకు అవగాహన అయితే లేదు ఏ న్యూస్‌లో గానీ. సో, ఇక్కడ పిల్లల్ని మనం అంటున్నాం ఇదేంటి దారుణం జరిగింది. కానీ ఈ దారుణానికి ఎక్కడి నుంచి సపోర్ట్ దొరుకుతోంది? ఎలా దారి తీస్తోంది? ఇవి చాలా ముఖ్యమైన విషయాలు మనోజ్ గారు. దే షుడ్ బి అడ్రెస్డ్. అది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. థ్యాంక్ యూ హారిక గారు. సో ఇది రాధిక గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో ఆవిడ కామెంట్స్ పై మస్ట్ గా మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్నాండి మనం.